వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 25 ఎకరాలలో టీ ఫార్మింగ్ చేస్తున్న రైతు దగ్గర మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం అనేది ఒక 25 ఎకరాల దాకా ఈ మధ్యలో ఈ చెట్లు అనేది ఇలాగే ఉంచుకొని ఇలాగే ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. ఈ చెట్లు అనేది అమర్చుకొని చేసుకుంటున్నారు. దాదాపు ఈ ప్లాంటేషన్ అనేది ఒక 10 సంవత్సరాల నుంచి అనేది రైతు చేస్తున్నాడు. ఈ రైతుకి అనేది సొంతంగా షాప్ ఉంది, అలాగే సెల్లింగ్ చేయడానికి కూడా అవుట్లెట్ కూడా ఉంది. ఈయన ఈ టీ పౌడర్ అనేది ఈయన సెల్ఫ్ మార్కెటింగ్ అనేది చేసుకుంటాడట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టీ అనేది మనం ఎప్పుడైతే ఈ టీ ప్లాంటేషన్లో మనకి అనేది 3 వెరైటీలు ఉంటాయండి. 3 వెరైటీలల్లో ఈ ఫస్ట్ 2 ఆకుల దాకా చూసుకున్న దాన్నేమో వైట్ టీ పౌడర్ అంటారు. ఈ మధ్యలో నుంచి ఈ మళ్ళీ 4th లీఫ్ దాకా ఉన్నదేమో దీన్ని గ్రీన్ టీ పౌడర్ అంటారు. ఈ కిందదేమో బ్లాక్ టీ పౌడర్ అంటారు. ఇలా అనేది 3 లేయర్లు ఉంటాయి. ఈ 3 లేయర్లలో మనకు ఈ పైన వైట్ టీ పౌడర్ అనేదేమో మనకు 40,000 per kg ఉంటుంది. ఈ గ్రీన్ టీ ఏమో మనకు 3,000 kg అనేది ఉంటుంది. ఇక్కడ మనకు బ్లాక్ టీ అనేదేమో 1,500 నుంచి 2,000 per kg అనేది ఉంటుంది. ఇందులో 3 రకాలు అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ టీ పౌడర్లో ఎప్పుడైతే ఈ వైట్ టీ అనేది మనం ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ అనేది చేసి ఈ వైట్ టీ అనేది మనం హార్వెస్టింగ్ చేసి మనం డ్రై చేసినప్పుడు రేషియో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం 10 కిలోల వైట్ టీ పౌడర్ కావాల్సిన ఆకులు తీసుకొని దాన్ని మనం డ్రై చేస్తే మాత్రం మనకు ఒక 1 kg వస్తుంది. అందుకే 10:1 కాబట్టి 10 kg రా లీవ్స్ని మనం డ్రై చేస్తే మనకు 1 kg పౌడర్ వస్తుంది. అలాగే అందుకే దానికి 40 per kg అనేది ఉంటుంది. ఇప్పుడు మీ తర్వాత గ్రీన్ టీ అనేది వచ్చేసి అక్కడ ఎలా ఉంటుందంటే 5 kgల లీవ్స్ తీసుకుంటే అది మనకు చేతికి వచ్చేసరికి మనకు 1 kg అవుతుంది, kg ఉంటుంది. అలాగే ఇప్పుడు మన బ్లాక్ టీ కేజీస్ అనేది రా తీసుకుంటే దాన్ని మనకు పౌడర్ అనేది మనకు 1 kg వస్తుంది. అది మనకు 1,500 to 2K దాకా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హార్వెస్టింగ్ అనేది మనకు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా మనం మే నుంచి మళ్ళీ మనకు డిసెంబర్ దాకా అనేది ఇది ఎక్కువ హార్వెస్ట్ చేసుకుంటాం టీ పౌడర్ అనేది. అలాగే దీనికి మెయింటెనెన్స్ వచ్చేసి ఇప్పుడైతే ఈ మధ్యలో కలుపు అనేది ఇప్పుడు హార్వెస్టింగ్ టైంలో ఏం కలుపు తీయరు, కానీ అప్పుడైతే మనకు సమ్మర్లో కానివ్వండి దీనికైతే ఇది ఎక్కువ హిల్ స్టేషన్లలో మనకు బాగా పండడానికి అవకాశం ఉంది. హిల్ స్టేషన్లో అనేది ఆకులు అనేది బాగా పెంచుతారు, ఎందుకంటే ఇది పర్ 2 daysకి ఒకసారి అన్న కంపల్సరీ అనేది వాన పడుతుంది. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మన మేఘాలు క్లౌడ్స్ అనేది ఫాగ్గా ఈ చెట్లకు అనేది అనుకూలంగా దీనికి సమయంగా ఉండడం వల్ల ఈ చెట్టు అనేది ఈ చల్లదనానికి మంచిగా గ్రోత్ అయ్యి మనకు మంచి దిగుబడి వస్తుందని రైతు చెప్తున్నాడు. దీని ద్వారా మంచిగా దిగుబడి వచ్చి మంచిగా ఆకులు మంచిగా హార్వెస్టింగ్ చేసి అన్నీ చేస్తే మాత్రం మనకి ఎకరం నుంచి అనేది ఒక 3 లక్షల దాకా అయితే మనకు ప్రాఫిట్ ఉంటుందని చెప్తున్నాడు. అలాగే దీనికి ఎప్పుడైతే దీనికి ఎక్కువ హార్వెస్టింగ్ అనేది హ్యాండ్ పవర్కి అనేది బాగా మనీ ఖర్చు అవుతుందని చెప్తున్నాడు. 1 time ఇన్వెస్ట్ లాగా ఇది ఒక్కొక్క చెట్టుకు అనేది మనకు 8 రూపాయలు ఉంటుందట. ఒక్క ఎకరానికి వచ్చేసి 10,000 మొక్కలు అనేది పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలా అంటే మళ్ళీ ఒక సంవత్సరాల తర్వాత నుంచి అయితే మనకు అదే ఈ ఆకు అనేది ముదిరి మనకు హార్వెస్టింగ్కి దానికి సరిపడా టీ పౌడర్కి సరిపడా. అలాగే దీన్ని చూసుకున్న వరకు అయితే మనకు ఒక 6 నెలలు కంటిన్యూస్గా దీనికి కాపు తీసుకునే టైం ఉంటుంది. అదే మిగతా 6 నెలలు మాత్రం మనకు కొంచెం అవకదోక అయినా మనకు మేనేజ్ అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే 25 ఎకరాలకు అయితే ఈయనకు సంబంధించిన వరకు మంచి ప్రాఫిటే ఉంటుందని చెప్తున్నాడు. ఈయన సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల బాగా ఎక్కువ వేరే కంపెనీకి అయితే దాదాపు మనకు ఎక్స్పెక్ట్ చేసింది అయితే మనకు 3,000 అయితే వాళ్ళు ఒక 1,500 ఇవ్వడం 1,800 ఇవ్వడం వల్ల వాళ్ళకి అక్కడ ఖర్చులు అయితే బాగా అవ్వడం వల్ల ఇన్కమ్ అయితే వస్తలేదు. అలాంటప్పుడు ఇలా సెల్ఫ్ మార్కెటింగ్ పెట్టుకోవడం వల్ల మంచిగా దిగుబడి వస్తుందని చెప్తున్నాడు. రాబడి కూడా చాలా బాగుందని చెప్తున్నాడు. ఒక ముక్క నుంచి ఇంకో ముక్కకైతే కిందనైతే ఏర్ల దగ్గర మనకు 1.5 feet అనేది దూరం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చెట్టు అనేది పిలకల్లాగా వెడల్పు వచ్చి అదొక షేప్ లాగా చేసుకోవడం వల్ల ఎప్పుడైతే హార్వెస్టింగ్ చేసుకోగా మనకైతే ఈజీగా అవుతుందని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే హిల్ స్టేషన్ వల్ల ఈ ఆకులు అనేది మంచిగా పెరిగి మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది. అలాగే మెయింటెనెన్స్ కూడా హిల్ స్టేషన్లో చాలా తక్కువ ఉంటుందని మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.